మీ మనీ కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈ రోజు మనం కొత్తిమీర పచ్చడి చేసుకుంటున్నామండి. కొత్తిమీర పచ్చడి చేసి ఎండుచేపలు వేయించుకుందాం. చాలా బాగుంటుంది ఇలా కాంబినేషన్. తయారీ విధానం చూపించాను చూడండి. ఇంత కొత్తిమీరకి ఒక ఉల్లిపాయ తీసుకున్నామండి. ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాం. ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసి పెట్టుకున్నాం. చింతపండు ఇలా తడిపి పెట్టుకున్నామండి. పక్కన ఒక 10 నుంచి 15 పచ్చిమిరపకాయలు తీసుకోండి. తయారీ విధానం చూద్దాం. మూకుడు వేడైందండి. ముందుగా కొంచెం నూనె పోసుకుందాం. కొంచెమే పోసుకుందాం. చూడండి, ముందుగా కొంచెం శనగపప్పు వేసుకుందాం. అలాగే కొంచెం మినపప్పు వేసుకుందాం. అలాగే కొంచెం జీలకర్ర వేసుకుందామండి. మీకు నువ్వుపప్పు కావాల్సి ఇష్టం లేని వాళ్ళు నువ్వుపప్పు వేసుకోవచ్చండి. ఇలా పప్పులు ఇష్టం లేని వాళ్ళు నువ్వుపప్పు వేసుకోవచ్చు. నేను ఇలా చేస్తానండి, బాగుంటుంది. కొంచెం వేయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. రెండో కలిపి అవుతారు. వేయిపోయినాయండి. ఒక ప్లేట్లో తీసేసుకుందాం. మళ్ళీ కొంచెం నూనె పోసుకుందామండి. ఇప్పుడు కొత్తిమీర వేయించుకుందాం. చాలండి, ఇంకా ఎక్కువ వేయించుకోవద్దు. తర్వాత వేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ చూద్దామండి. ఇప్పుడు మిక్సీ సలారిపోయినాయండి పప్పులు అయ్యి. 4 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకున్నాం. ఇందులో వేసేసుకుని ఉప్పు వేసుకుని మేము పట్టేసుకుందామండి. మిక్సీ పట్టేసుకుందాం. ముందుగా ఇవి సరిపడగా ఉప్పు వేసుకుందాం. చూడండి, ఇలా కొంచెం మరుగుగా పెట్టిన తర్వాత మళ్ళీ చింతపండు వేసి పట్టుకుందాం. నానబెట్టి ఉంచుకున్నాం కదా చింతపండు, మళ్ళీ వేసి మళ్ళీ పెట్టాం. చూడండి, చింతపండు వేసి ఇలా పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. మళ్ళీ మిక్సీ పెట్టేసుకుందాం. మురుమురంగా పట్టుకుందాం. చూడండి, ఇలా మురుమురంగా పెట్టేసుకుందాం కదా. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కలిపేసుకుందాం. ఉల్లిపాయలు వేసి ఇలా కలిపేసుకోండి. చేతితోనే కలిపేయండి, మిక్సీ పట్టొద్దు. ఇంకా ఇలా కలిపేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఒకసారి ఇలా కలిపేసుకున్నాం కదండి. ఉల్లిపాయ ముక్కలు పచ్చి ముక్కలే వేసుకోండి. పచ్చి ఉల్లిపాయ ముక్కలు అయితేనే బాగుంటుంది. ఇలా తీసేసుకుని ఇప్పుడు ఎండుచేపలు ముక్కలు వేయించుకుని పెట్టుకుందాం. దీని కాంబినేషన్ చెప్పాను కదా, చాలా బాగుంటుంది. చూడండి, ఎండుచేపలు ఫ్రై చేసుకుందాం. ఇలాగా అన్ని శుభ్రం కడిగి తెచ్చుకున్నాం కదా. ఇప్పుడు మూకుడు పెట్టి పొయ్యి వెలిగించుకుందామండి. మూకుడు వేడైందండి. కొంచెం నూనె పోసుకుందాం అండి. పసుపు వేసుకుని ఇలాగ వేయించుకుందాం. ఒక్కొక్క ముక్క ఇలాగ వేసేసుకుందాం. మళ్ళీ కొంచెం వేగిన తర్వాత ఇలా తిరగేసుకుందామండి. తిరగేసి మొత్తం అన్నీ వేయించుకుందాం. చూడండి, ఇలాగా వేగిన తర్వాత కాసేపు స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు 5 నిమిషాలు చల్లారి వరకు ఉంచుకుందాం. చల్లారిన తర్వాత కారం వేసుకుందాం. వేడి మీద వేస్తే కారం మాడిపోద్ది. చల్లారాక గోరువెచ్చగా ఉండగా కారం వేసుకుందాం. చూడండి, చల్లారిపోయింది. ఇప్పుడు కారం వేసుకుని కలిపేసుకుందాం. ఇలాగా ఇప్పుడు గిన్నెలోకి ఇలా తీసేసుకుందామండి. చూడండి, కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. మనకి కొత్తిమీర పచ్చడి ఎండు చేపల ఫ్రై అండి. చాలా బాగుంటుంది ఈ కాంబినేషను. ఇలా చేసుకోండి. వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లో చెప్పండి.